అమ్మమ్మ గారు, నేను నిర్దోషినని రుజువైంది అమ్మమ్మ గారు. నాకు శిక్ష పడలేదు. తెలిసింది విరాట్. నందికి ఫోన్ చేసింది. నీకోసం నేను జరిపించిన పూజకు ఫలితం దక్కింది. న్యాయం గెలిచింది. అమ్మవారి కుంకుమ స్వామీజీ దీవించిచ్చి పంపారు. మా విరాట్ని మీ కుటుంబమే కాపాడింది పిన్నిగారు. ఇక నుంచి మిమ్మల్ని నేను పిన్నిగారు అనే అంటాను. మీ ఇల్లు నాకు పుట్టిల్లానే అనుకుంటాను. అమ్మమ్మ గారు అని పిలిచిన రోజే విరాట్ నాకు మనవడైపోయాడు తారా. మీతో పాటు నందిక కూడా నాకు చాలా హెల్ప్ చేసింది అమ్మమ్మ గారు. తనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు. నందిక, ఏంటన్నమ్మా? నువ్వు చేసిన ఈ మంచి పని గతంలో నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించేలా చేసింది. శేషమ్మ ట్రైనింగ్ వల్ల నువ్వు కొన్నిసార్లు తప్పుటడుగులు వేసినా శేషమ్మ దూరమయ్యాక సొంతంగా ఆలోచించటం నేర్చుకుని బాగుపడ్డావు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ నానమ్మ. లాస్ట్ మినిట్లో కాలేజ్ సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి క్షణాల్లో జడ్జిమెంట్ మార్చేసింది. ఎలాగైతేనే ఒక మంచి పని చేసింది. కానీ భూమి ఏమైందో ఇంకా తెలియలేదు. ఆవిడకేమవుతుంది అమ్మమ్మ గారు? నా మీద హత్యానేరం మాత్రమే కాదు, కిడ్నాప్ కేసు కూడా బనాయించడానికి ట్రై చేసింది. చివరికి నేను నిర్దోషిగా విడుదలయ్యాను అని తెలిసేసరికి మళ్ళీ తను మంచిదని నమ్మించడానికి ట్రై చేసింది. అనుకున్నది జరగకపోయేసరికి కుప్పకూలిపోయి ఏడుస్తోంది. అటు చూడండి. భూమి క్షేమంగా తిరిగొచ్చిందా? నిజంగా ఇది నాకు ఇంకో శుభవార్త విరాట్. భూమి, అమ్మగారు, చూసారా మళ్ళీ డ్రామా ఎలా మొదలుపెట్టిందో? మనుషుల్ని బుట్టలో వేసుకోవడంలో అదే నెంబర్ 1. జరుగు. మాస్టరు, మాస్టరు, ఏంటి? ఎవరు కోసం నీడలేదు చూడండి మాస్టరు. ఇలా బాబులే ఈ బెంచ్లు చేయించినట్టు ఒక్క నా కోతి కూసోని తెలియదు మాటారు. అయితే నన్నేం చేయమంటారు? అది మీ ప్రాబ్లం. కూసనీయకపోతే ఎట్టా మాస్టరు? సైలెన్స్. అధ్యక్ష, ఇదేమన్నా న్యాయంగా ఉందా అని బల్లగుద్ది మరీ ప్రశ్నిస్తున్నాను. చిన్నర్మై, క్లాస్ రూమ్లోకి పాలిటిక్స్ తీసుకురాకు. పోనీ మీ ముందున్న టేబుల్ మీద కూర్చోమా? కాళ్ళు ఇరుగుతాయి. టేబుల్ కల్లా మా కల్లా మాటారు. క్లాస్ కంటిన్యూ చేయనిస్తారా లేదా? మరి మా సంగతేటి? ఇదే అన్నాయమని మీరు అడగరా? అడుగుతాను. డియర్ స్టూడెంట్స్, ఇదేం అన్యాయం? భూమి మీకు అన్యాయం చేయాలనుకుంది విరాట్ సార్. అందుకే
మాతో పాటు కూర్చునివ్వకూడదని మేమంతా కలిసి డిసిషన్ తీసుకున్నాం. ఏటే ఇది? విన్నారుగా? ఇదేమన్నా కోట? ఇదేమన్నా లాయరా? మీరేమన్నా జడ్జా? ఏటి మాటారు ఇది? పోనీ నా నిలబడతాను, మా భూమిని కూర్చొనియండి. ఆ మాట్లాడగాల్సింది వాళ్ళని. మేం కూర్చోనివ్వం, మాతో పాటు కూర్చోడానికి వీల్లేదు. అంతేనా? అంతే 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 అంతే. మనకు అలవాటే నేల మీద కూసుందని రాకుండా. చూసినారా, మా అమ్మే మీ పక్కన కూర్చోడం ఇట్టం లేక మిమ్మల్ని ఎలేసి ఇట కింద కూర్చుంటున్నాం. ఓవర్గా బిల్డప్ ఎందుకు ఇస్తావే? నోరు మూసుకొని కూర్చో. దీన్ని సైలెన్స్. అందరూ నోట్ చేసుకోండి. ఏంటి? నందికి మా మీదకు రబ్బర్ బల్లి ఇసిరేసినది మాస్టారు. వాట్? నేనా? చూసారా విరాట్ సార్, నా పాటికి నేను సిన్సియర్గా రాసుకుంటుంటే అనవసరంగా నా మీద నిందలేస్తుంది. మా పక్కన కూర్చొనివ్వలేదన్న కుళ్ళుతో కావాలనే క్లాస్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకొకసారి ఇలా డిస్టర్బ్ చేస్తే మీ ఇద్దరిని క్లాస్ నుంచి బయటికి పంపించేస్తాను. సిట్ డౌన్. మళ్ళీ ఏమైంది? ఏం లేదు మాస్టారు, ఏం లేదు. ఇందాక బల్లి పడినది కదా, అది మళ్ళా గుర్తొచ్చి మళ్ళా కెవ్వు నరిసినది అంతే. మీరు కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు. నోరు మూసుకొని కూర్చో. కొండమ్మా, అల్లరి సేమ్ ఓకే. హే గమనుడు, ఈ కప్ప దాని మీద ఎత్తేనే నా కసి తీరుతాది. కొండమ్మా, గమనుడు.